ఓం నమ శివాయ. ఈరోజు శివ ముక్కోటి. ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది. ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి లాగానే శివుడికి శివ ముక్కోటి కూడా అంత విశిష్టమైనదిగా పండితులు చెప్తారు. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున శివ ముక్కోటిగా చెప్తారు. ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రంగా చెప్తారు. ఈ ఏడాది ఈ శివ ముక్కోటి 2026 జనవరి 3వ తేదీన వచ్చింది. శనివారం పౌర్ణమి తిథితో రావటంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శివ ముక్కోటి గురించిన విషయాలు మనం తెలుసుకుందాం. నూతన సంవత్సరం 2026 జనవరి 3వ తేదీ శనివారం రోజున ఆరుద్ర నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఇది శివుడి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఈ నక్షత్రానికి విశిష్టత ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడి రుద్ర రూపం. వినాశన పునరుత్పత్తి శక్తులకి, భావోద్వేగ తీవ్రత పరివర్తనకి ప్రతీక ఇది కన్నీటి చుక్కగా సూచించబడుతుంది. అయితే ఈ జనవరి 3వ తేదీ ధనుర్మాసంలో వస్తుంది. ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివుని నక్షత్రంగా ఆరుద్రోత్సవంగా జరుపుకుంటారు. దీన్నే శివ ముక్కోటి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువుకు సంబంధించి వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టమైనదిగా చెబుతారో శివుడికి శివ ముక్కోటి కూడా అంతే విశిష్టమైంది. ఈ ఏడాది ఈ శివ ముక్కోటి అందులోనూ పౌర్ణమి తిథితో కలిసి రావటం ఈ శివ ముక్కోటి విశేషమైన ప్రాధాన్యత నెలకొంది. ఈ రోజున శివారాధనకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున పూర్వకాలం సంప్రదాయంగా కంచి పీఠాధిపతులు ఏర్పాటు చేసినటువంటి ఒక విశేషం ఏమిటంటే, ఆ రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపు పవిత్ర స్నానం ఆచరించి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తుందట. అలాగే చాలా కాంతివంతంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందట. కాబట్టి ఈ రోజున తెల్లవారుజామునే శివరూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని, మరి సాక్షాత్తు శివుణ్ణి దర్శించుకున్న ఫలితమే కలుగుతుందని పండితులు చెప్తున్నారు. పూజా విధానం. ఈ రోజున శివుడిని నెయ్యితో అభిషేకం చేయటం, అర్చన చేయటం శుభప్రదం. ఆరోగ్యం కోసం మృత్యుంజయ స్తోత్రం చదవటం, సంపద కోసం శివ పంచాక్షరి పఠించటం, శివనామస్మరణ చేయటం, ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి పఠించటం, శివస్తోత్రాలు వంటివి పఠించటం ఎంతో శుభప్రదం. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోరుకునేవారు గరికను నానబెట్టిన జలంతో శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చన చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. అలాగే పౌర్ణమి తిథి కాబట్టి తెల్లటి పూలతో శివార్చన చేయటం ఎంతో మంచిది. అంతేకాకుండా శనివారం వచ్చింది కాబట్టి నీలం రంగు పువ్వులతో అర్చన చేయటం కూడా శుభప్రదం. ఇలా చేయటం వల్ల శనిగ్రహ అనుకూలత కలుగుతుందని కూడా చెప్తారు. ఇక నివేదనలో పరమాన్నం నివేదన చేసి ఇతరులకు పంచటం చేయటం అనేది మంచిది. ఈ శివ ముక్కోటి ఎప్పుడు వస్తుంది, దాని విశేషం ఏమిటి, దాని ఆచరణ ఏమిటి, పూజ ఏమిటి, నైవేద్యం ఏమిటి, మరి కోరిన అవసరాలకు మరి ఎలా అభిషేకం చేస్తే ఏ ఫలితాలు వస్తాయి అనేవి మనకు చక్కగా తెలియజేశారు. ఆ శివుని అనుగ్రహంతో ఈరోజు ఇవన్నీ తెలుసుకున్నాం. ఓం నమ శివాయ.